రాఘవరావు హియర్. నేను మూర్తిని మాట్లాడుతున్నా. ఏ మూర్తి, ఏమిటి విశేషాలు? అల్లుడు ఎలా ఉన్నాడు? అల్లుడు గారి విషయం చెప్పాలనే ఫోన్ చేశా. ఏం జరిగింది? ఏముంది, ఈ మధ్య అల్లుడు గారు రాత్రుళ్ళు ఫ్రెండ్స్ తో పార్టీల్లో బాగా తాగి వస్తున్నాడు. తాగుతున్నాడా? ఇదివరకు అతనికి అలవాటు ఉందా? ఇంతకు ముందే అలవాట్లేదుట, ఈ మధ్యనే అలవాటైంది. ఏమైనా ఈ విషయం మీ నోటీసుకు తీసుకురావడం నా బాధ్యత కదా. ఇట్స్ ఆల్ రైట్. స్టేటస్ వచ్చి సర్కిల్ పెరిగిన తర్వాత సరదాగా పార్టీలో పాల్గొనడం ఇప్పుడు పరిస్థితుల్లో తప్పు కాదనుకో, బట్ ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్. అలాగే అమ్మాయి గారికి విషయం చెప్పొద్దని చెప్పండి. వింటే తట్టుకోలేదు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అవును బావగారు. మధురతో ఎందుకు చెప్తానయ్యా, భలేవాడివే. అది సరే గాని అతన్ని పార్టీలకి వెళ్ళడం కొంచెం తగ్గించుకోమని చెప్పు. అలాగే అలాగే. సరే ఉంటా. రైట్. అయ్యగారు ఎక్కడ ఉన్నారు? మేడ మీద ఉన్నారండి. రామయూరి, సంతకాలు పెట్టించాలన్నావుగా. నమస్కారం సార్. అరే ఏమిటి ఎలా వచ్చారు? మీకేదో యాక్సిడెంట్ అయిందని తెలిసి మిమ్మల్ని చూడడానికి మయూరి ఆతృతగా బయలుదేరింది. నేను ఫాలో అయ్యాను సార్. ఇప్పుడు ఎలా ఉందండి? ఏవో చిన్న చిన్న దెబ్బలు తప్ప పెద్ద ప్రమాదం ఏం లేదు. థ్యాంక్ గాడ్. మీకే ప్రమాదం జరగకూడదని మయూరి దారిలో కారాపి దేవుడికి అభిషేకం కూడా చేయించింది సార్. ఈ ప్రసాదం తీసుకోండి. నీ అభిమానానికి మెనీ మెనీ థ్యాంక్స్. నేను ఆఫీస్కి వెళ్తానండి. మయూరి, ఆ టెండర్ పేపర్స్ మీద సంతకాలు ఏవో చేయించాలన్నావుగా, ఆ పని పూర్తి చేసుకుంటా. వస్తాను సార్. కూర్చో మయూరి. మిమ్మల్ని చూసేంత వరకు మీకేం ప్రమాదం జరిగిందో అని నా మనసులో లేదంటే నమ్మండి. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు గానీ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరలా అంటున్నా మీరెంత నీరసంగా ఉన్నారో మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఎక్కడికండి? నేను టాబ్లెట్స్ వేసుకోవాలి. నేను తీసుకొస్తాను. నీకెందుకు శ్రమ? మీ మనిషి అనుకున్న తర్వాత ఈ పని కూడా చేయకూడదా? ఆ మంచం మీద కూకోకండమ్మా, అది మా అమ్మగారి మంచం. దాని మీద పరాయాలు కూకుంటే మా అమ్మగారు ఒప్పుకోరు. ఆవిడేం పరాయి మనిషి కదలే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అది కాదండి అయ్యగారు. నోరు మూసుకుని వెళ్ళమన్నానా? వెళ్ళా. దాని మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. నేను మీకు పరాయి మనిషిని కాదన్నారుగా. ఈ ఒక్క మాట విన్నాక ఎవరేమన్నా నేను పట్టించుకోనండి. థ్యాంక్స్. నువ్వు ఇంటికి వెళ్ళాలేమో. మీరు మళ్ళీ మామూలు మనిషి అయి తిరిగే వరకు మీకు సపర్యలు చేయడమే నా కర్తవ్యం. ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. ఈ రాత్రంతా ఇడికుండిపోతే అంత కింద మీద అయిపోతుంది. ఇక లాభం లేదు. ఎన్నాళ్ళు బార్ కమ్ రెస్టారెంట్ గానే ఉందనుకున్నాను. ఇప్పుడు సోఫా కమ్ బెడ్ గా కూడా మారిపోతే ఎంత మాత్రం సహించేది లేదు. దాని ఒలింపిక్ గేమ్స్ ఏమిటో నేను చూస్తాను. నువ్వు పద. అల్లుడిగారిని చూస్తే తప్ప మదికి కురడోదేమోనండి. అదేమిటి? కొంతమందికి అంతేనండి. వెంటనే ఫోన్ చేసి అల్లుడు గారిని రమ్మనండి. త్వరగా ఫోన్ చేసి చెప్పండి. ఏమండి? ఏమైందండి? ఎంగేజ్డ్ సౌండ్ వస్తుంది. మళ్ళీ ట్రై చేయండి. మేడం, అమ్మాయి గారికి మగబిడ్డ పుట్టాడండి. అలాగా? వెరీ గుడ్. పద పద పద. నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. ఎస్ రాఘవరావు హియర్. నమస్కారం సార్, నేను గురునాథాన్ని మాట్లాడుతున్నాను. హలో గురునాథం, మన మధుకు మగబిడ్డ పుట్టాడయ్యా. నేను నిమిషం క్రితమే తాతనయ్యాను. కంగ్రాచులేషన్ సార్, చాలా శుభవార్త చెప్పారు. అమ్మాయి గారికి అబ్బాయి గారు పుట్టారట. అది సరే, అల్లుడిని చూసే తప్ప అమ్మాయి ప్రసవం అవడం కష్టమని డాక్టర్ చెప్పింది. చాలాసేపటి నుంచి అల్లుడి కోసం ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ రింగ్ అవడం లేదు. ఎందువల్ల? అదేమన్నా అవుట్ ఆఫ్ ఆర్డరా? అల్లుడి గారి ఫోన్ ఈవేళ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయింది సార్. అయితే నువ్వు పొద్దుటే వెళ్ళి అమ్మాయి ప్రసవించిన సంగతి అల్లుడితో చెప్పి వెంటనే బయలుదేరమ్మను. అలాగే సార్, ఉంటానండి. అయ్యగారి సంగతి అమ్మగారితో చెప్తానని ఆ సంగతి చెప్పలేదేమండి? అమ్మాయి గారు మగబిడ్డను ప్రసవించి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్న ఈ సమయంలో ఈ దిక్కుమాలిన కబురు చెప్పడానికి నాకెందుకో నోరు రాలేదే.
రేపు 10వ తారీఖున బారసాలు చేస్తున్నాం బాబు. బాబుకి ఏం పేరు పెట్టాలో ఆలోచించావా? పెద్దవారు మీరుండగా నేను ఆలోచించడానికి ఏముందండి, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి. మీరు బారసాల వరకు ఉండరా? బారసాల వరక ఇప్పుడు రావడానికే ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏ ఆఫీస్ వర్క్ మరీ అంత ఎక్కువగా ఎక్కువగా అంటే మూర్తి బాబాయ్ బాంబే వెళ్ళారు కదండి, అంచేత ఆయన వరకు కూడా నేనే చూడాల్సి వస్తుంది. బారసాలకి తప్పకుండా వస్తాను. తీసుకో. అంటే మీరు ఇప్పుడే వెళ్ళిపోతున్నారా? వెళ్ళాలి మధు. మనం 10 కోట్లకి టెండర్ ఓటు పెట్టాం కదా మామయ్య గారు, అది డెఫినెట్ గా మనకే వస్తుంది అనుకోండి. అయినా నేను దగ్గరుండి ఆ వ్యవహారం చూసుకోవాలి కదా. అవును. నేను వెళ్ళొస్తాను. ఏమిటిది మధు? మధు ఏమిటిది? హే డోంట్ బి సిల్లీ మై డియర్. మరి నేను వెళ్ళరానా? నిజంగా వెళ్ళొస్తాను రా. టాటా. తుమ్మలపాలెం ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ కాల్ ఫార్ చేసిన టెండర్ని ప్రభుత్వం పరిశీలించింది. ఇందులో సన్యాసావన్ కో ప్రైవేట్ లిమిటెడ్ వారు పంపిన టెండర్ చాలా లోయెస్ట్ కొటేషన్ అయినందువలన ఈ వర్క్ కూడా సన్యాసావకి అప్పగించడం జరిగింది. నేను కారణం కాదు కాదని ఎంత చెప్పినా వినరే. ఆ టెండర్ పేపర్స్ ని ఎంత జాగ్రత్తగా పంపించినా వాటిని డిస్పాచ్ చేసేది మీ గురునాథం. అతనే చెప్పండిగా. గురునాథం నమ్మిన బంటే తప్ప నమ్మక ద్రోహి కాదు గోపాల్. అంటే నేను నమ్మక ద్రోహినా? ఆఫ్టర్ ఆల్ ఆ గుమస్తాగాడి మీద ఉన్న నమ్మకం నా మీద లేదన్నమాట. నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను. డబ్బుకి కక్కుర్తిపడి గోపాల్, ఎస్, డబ్బుకి కక్కుర్తిపడి మన ఆఫీస్ రహస్యాలన్నీ ఆ కంపెనీ వాళ్ళకి చెప్పింది గురునాథం గురునాథం గురునాథం. నమస్కారం సార్. అంతా విన్నానండి. జరిగిన దానికి కారణం నేను అని మదన్ గోపాల్ గారు ఘంటాపథంగా చెప్పినా మీరు పిలిచి నన్ను అడకపోవడానికి కారణం మీ సంస్కారం, నా మీద మీకున్న విశ్వాసం. కానీ మీకు విషయం చెప్పాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను. మదన్ గోపాల్ గారు దారి తప్పడానికి, ఆఫీసు రహస్యాలు బయటపెట్టడానికి కారణం ఆ మయూరి సార్. అవును సార్, కావాలని మదన్ గోపాల్ గారితో ఆ మయూరి స్నేహాన్ని పెంచుకుంది. ఆ స్నేహం వల్ల ఆయన తాగుతున్నారు. తాగిన మైకంలో ఆఫీసు రహస్యాలు బయట పెట్టేస్తున్నారు. గురునాథం క్షమించండి సార్. నేను నిర్దోషిని, నిజాయితీ పరుణ్ణి నిరూపించుకోవడానికి కానీ, నా ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి కానీ నేను గోపాల్ గారిని నిందించట్లేదు సార్. కనది అనుకున్న చిన్న వస్తువును సైతం ఇతరులు ముట్టుకుంటే సహించలేని సున్నితమైన మనస్తత్వం గల అమ్మాయి గారి పచ్చని కాపురం ఏమైపోతుందోనని రోజు రోజుకి చేయి జారిపోతున్న అయ్యగారిని ఎప్పటికైనా దారిలో పెడతారని ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. వస్తా సార్.